మహాగణుడైన యేసయ్య నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని పరిశుద్ధమైన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివినప్పుడు వినండి, చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. లోక సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. దేవుడు మాట్లాడే ప్రతి మాట చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది కొన్నిసార్లు. వాస్తవంగా ఇది ఎవరైనా చేయగలరండి? దేవుడు అంటున్నాడు, మిమ్మును శపించు వారిని మీరు దీవించండి అన్నాడు దేవుడు. అంటే మనల్ని ఎవరైతే శపిస్తారో, మనల్ని ఎవరైతే అనరాని మాటలు అంటారో, మనల్ని మన కుటుంబాన్ని శాపగ్రస్తులుగా చేస్తూ ఉంటారో, వాడు మనల్ని శపించేటప్పుడు అంట మనం వాళ్ళని దీవించాలంట. మనం దీవించాలంట. దేవుడు ఎంత గొప్పవాడండి! ఇలాంటి మాటలు ఎవరైనా చెబుతారా అంటే ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేరండి. అది యేసయ్య ఒక్కడే చెప్పగలడు ఇలాంటి మాటలు, ఇంకెవ్వరూ చెప్పలేరు. అంటే ఈ లోకంలో ఎవ్వరికి సాధ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మనుషులు అనబడే వారికి సాధ్యం కానివి. ఇదేంటి, మనల్ని శపించే వారిని మనం దీవించాలా? ఇది దేవుని మనసు, యేసయ్య మనసు మనకి కావాలి. మనకి దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం ఈరోజు ఎవరైనా శపిస్తున్నారా, వెంటనే వారిని ఏదైనా శపించినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు నిన్ను దీవించునుగాక అనాలి. అదొకటే మనం అనవలసింది. అది నేర్చుకుందాం. ఈరోజు నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక, నేను ఎవ్వరూ భయంకరంగా తిడుతున్నా, భయంకరంగా శపిస్తున్నా, భయంకరంగా మాట్లాడుతున్నా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడి నడిపిస్తున్నాడు కనుక మనం ఆత్మీయంగా ఎదుగుదాం, నేర్చుకుందాం. అలాగే మనం ఎవరిని తిడుతున్నా ఒకటే మనం నడిచి బయటకు రావాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా కానీ చెప్పండి చాలు. రెండవ దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అయితే నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరైతే నీ కళ్ళంటే నీళ్ళు వచ్చేలా చేస్తున్నారో, ఎవరైతే నీ మనస్సును గుచ్చుతున్నారో, ఎవరైతే నీ హృదయం బ్రద్దలైపోలా చేస్తున్నారో, అలా చేసేవారు లేరా? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు, నువ్వు చాలామంది ద్వారా నువ్వు బాధపడిన వ్యక్తివి కావచ్చు. చాలామంది మాటల వల్ల నువ్వు గాయపరచబడినటువంటి వ్యక్తురాలివి కావచ్చు. ఈరోజు దేవుడు నీతో ఏమంటాడు తెలుసా? వాళ్ళని బట్టి నువ్వు కక్ష కాదు పెంచుకునేది, వాళ్ళని బట్టి నువ్వు బాగా పగ కాదు పెంచుకునేది. దేవుడు నీతో అంటున్నాడు, అలాగే నేను ఎవరైనా బాధించితే గనక ఆ బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలను దేవుడు మనతో మాట్లాడి, ఎవరైతే మనల్ని బాధిస్తారో వారి కొరకు ప్రార్థించాలి. ప్రార్థన అంటే ఆ ప్రార్థన కూడా ఏమేమి చేయాలి? ప్రభు, వారు నన్ను బాధ పెట్టారు కనుక వారు త్వరగా నశించిపోవాలి, లయం అయిపోవాలని కాదు మనం ప్రార్థన చేయవలసింది. మనం బాధించే వారి కొరకు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను వారు బాధిస్తున్నారు, వారిని క్షమించని మనం ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఈ లోకంలో ఎవ్వరూ ఇది చేయలేరు. దేవుని బిడ్డలు మనం మాత్రమే చేయగలం. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు ఏంటంటే, నిన్ను శపించు వారిని దీవించాలి, నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ రెండు మన జీవితంలో అలవాటు చేసుకుందాం. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు. ఎందుకంటే మనం అలాగే చేసినప్పుడు దేవుని ద్వారా మనము దీవించబడతాం, దేవుని ద్వారా మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం, దేవుని కృపతో మనం నింపబడతాం, దేవుని బలముతో నింపబడతాం. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఇవి మనం చేయగలిగితే శపించుకునే వాళ్ళని శపించుకునివ్వండి, బాధించే వాళ్ళని బాధించుకునివ్వండి. కానీ మనం చేసే రెండే, శపిస్తే దీవించాలి, బాధిస్తే ప్రార్థన చేయాలి, అంతే. ఈ విధమైనటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన ఈ లక్షణాన్ని, ఈ స్వభావాన్ని ఈరోజు ఈ మాటలు వింటున్న మన అందరికీ కూడా ఈ స్వభావం దేవుడు మనకి అనుగ్రహించి ప్రతి దినము నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఒక మంచి మాట మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, మమ్మల్ని శపించేవారిని మేము దీవించేవారుగా ఉండాలి, మమ్మల్ని బాధించే వరకు మేము ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రభువా, రీతి మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.